ఈరోజు మనం విఎన్ మొబైల్స్కి అయితే వచ్చాము. ఇక్కడ లోయెస్ట్ ప్రైస్ నుంచి కాస్ట్లీ మొబైల్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఈయన ఒక మొబైల్ తీసుకున్నారు, ఆయన చేతులారా ఓపెన్ చేస్తూ ఆ మొబైల్ ఆయన కళ్ళలో సంతోషాన్ని చూడండి. అతి తక్కువ ధరలకే విఎన్ మొబైల్స్ అందిస్తుంది. మొబైల్స్తో పాటు ఇక్కడ ఫ్యూచర్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. చాలా తక్కువ ధరలకే వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చి విఎన్ మొబైల్స్ ప్రజలందరికీ కూడా అందిస్తుంది. ఈ షోరూమ్ వచ్చి లీలామహల్ దగ్గరలోనే ఉంది. లీలామహల్ సర్కిల్ పక్కనే ఈ షోరూమ్ ఉంది. తిరుపతి ప్రజలందరూ కూడా దీన్ని తెలుసుకొని ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకొని ఎలక్ట్రానిక్ బైక్స్ అంటే రకరకాలుగా ఉన్నాయి. ఇవేంటంటే మంచి ఛార్జబుల్ కూడా ఉంటాయి. ఇక్కడ విఎన్ మొబైల్స్ ప్రొపరేటర్ గారు కూడా ఉన్నారు. ఆయన్ని వీటి గురించి 2 మాటలు మాట్లాడమని చెప్దాం. సార్, మీ పేరు? వెంకటరమణ గారు. ఈ మొబైల్ ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్స్ బైక్ పెట్టారు, అది ఛార్జింగ్ పెడితే ఎన్ని కిలోమీటర్లు పోతుంది? ఏమి ఒకసారి ఛార్జింగ్ పెట్టడానికి మీకు తీసుకునే టైం 4 అవర్స్ పడుతుంది. ఒక సింగిల్ ఛార్జ్కి 90 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంటే ఒకసారి కరెంటు బిల్లు 8 రూపాయల కరెంటుతో మీరు 90 కిలోమీటర్లు ట్రావెల్ చేయవచ్చును. ఓకే. అతి తక్కువ ధరలకే, అంటే 1 లాక్ లోపలే మీకు 90 కిలోమీటర్ల మైలేజ్ వచ్చేటువంటి వెహికల్ ఏదీ లేదు. బ్యాటరీ వారంటీ 3 ఏళ్ళు ఇస్తాము. సర్వీస్ మా ప్రత్యేకత. సర్వీసింగ్ అనేది మీరు ఇక్కడే ఫెసిలిటీలో కూడా పెడుతున్నారు. మీకు బ్యాటరీ కంపెనీ నేమ్ ఏంటండి? ఫ్రాంక్లిన్ ఈవీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. మీకు ఎటువంటి స్పేర్స్ కావాలన్నా మా దగ్గర రెడీగా అందుబాటులో ఉంటాయి. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఖచ్చితంగా మేమే చేయిస్తామన్నట్టుగా మీరు చెప్తున్నారు. ఓకే. అదేవిధంగా ఇక్కడ మొబైల్ తీసుకున్న వ్యక్తి కూడా ఉన్నాడు, అతనితో కూడా మనం మాట్లాడదాం. మొబైల్ తీసుకున్నారు విఎన్ మొబైల్స్లో, మీకు ఎలా అనిపించింది? ఈ అనుభూతి చెప్పండి. బాగా అనిపించింది, బాగా రెస్పాండ్ అయినారు, కస్టమర్లు బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. అదేవిధంగా పిన్ టు పిన్ తెలియజేస్తున్నారు, ఆఫర్స్ గురించి బాగా స్పందించారంటారు. మనకు తెలిసింది కాబట్టి ఇక్కడ విఎన్ మొబైల్స్ చూడండి, మనకి లీలామహల్ అతి చేరువలో. లీలామహల్ మనం చూడొచ్చు. ఇక్కడే ఫ్లైఓవర్ కూడా చూడండి. ఫ్లైఓవరు ఆపోజిట్లోనే విఎన్ మొబైల్స్. చూశారు కదా, ప్రతి ఒక్కరు కూడా తిరుపతి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ పిఆర్ఓ లోకేష్ కుమార్ దీనిపైన ఆలోచిస్తూ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.